ఇది బెండకాయ ఫ్రై. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సాంబార్ అవి పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్ కింద పనికొస్తుంది. బాక్సుల్లోకి అది కూడా పెద్దోళ్ళు క్యారేజీలోకి, చిన్నపిల్లల బాక్సుల్లోకి తొందరగా అయిపోద్ది. సింపుల్గా పెట్టుకోవచ్చు. పైగా ఇది పిల్లలకి బాగా హెల్త్కి కూడా మంచిది. అందుకని ఈ బెండకాయ ఫ్రై చక్కగా బెండకాయలు కడిగి ఆరబెట్టుకొని ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఆరకపోతే తడి ఉంటే జిగురు వస్తుంది. అందుకని కొంచెం ఆరనిచ్చుకొని కట్ చేసుకోవాలి. దీనికి పోపు సామాను, పసుపు, కారం, ఉప్పు ఉంటే సరిపోతుంది. ముందుగా బాణాలు పెట్టి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయ అన్నీ వేపుకున్నాక ఒక ఉల్లిపాయ వేసి వేగాక అప్పుడు కట్ చేసుకుని బెండకాయ ముక్కలు వేసుకొని వేపుకుంటాం అన్నమాట. బెండకాయలు వేగాక పసుపు వేయాలి. దీంట్లో కారం, ఉప్పు ముందు వేయము, లాస్ట్లో వేస్తామన్నమాట. దింపుకుంటాం అనగా ముందుగా కారం వేస్తే మాడిపోద్ది, ఉప్పు వేస్తే జిగురు వస్తుంది అన్నమాట. అందుకని లాస్ట్లో వేసుకుంటాం. ఇది మనం ఉప్పు కారం అనేది క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇది కొంచెమే కాబట్టి హాఫ్ స్పూనే వేసాము. కారము, ఉప్పు కూడా ఎక్కువ వేపుకునే వాళ్ళకి ఎక్కువ వేసుకోవచ్చు. ఇది బెండకాయ ఫ్రై చాలా బాగుంది. ట్రై చేయండి.